ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు, మీ శత్రువులు, మీ మిత్రులు అందరూ కూడా బాగున్నారా? అందరూ కూడా క్షేమంతో ఆనందంతో ఆశీర్వదింపడదురు గాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, ప్రతి వారం కూడా ఇటు విధంగా మనల్ని దేవుడు కలుగజేసి ఆయన మాటలు ముచ్చటించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ నుంచి జాన్ వెస్లీ గారు పాడిన పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. రండి. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం, ఇది నీ బాహుబంధాల అనుబంధమా, తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని ప్రేమ శిఖరము, ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే, నీ ప్రేమ నాలో మహిమమైనది, అది నా ఊహకందని ప్రేమ శిఖరము. రండి ప్రియులారా, నాకు తెలిసినటువంటి నా అనుభవంలో నుంచి దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన మతస్థుడు కాదండి, దేవాతి దేవుడే సృష్టికర్తే మానవులందరినీ కూడా ఉద్ధరించడానికని మరియమ్మ గర్భంలో నుంచి ఆయన జన్మించడం జరిగింది. ఎవరు అసలు మనకున్నటువంటి రీజన్ అయితే మగాడు ముట్టుకుంటే కానీ స్త్రీకి గర్భం రాదు కదా, ఇది సైన్స్ ప్రకారంగాను. కానీ ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడే మరి నరవతాడిగా భూమి మీద రావడానికి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మచేత మరియమ్మ గర్భముని తాకి ఆ గర్భంలో నుంచి ఆయన రావడం జరిగింది. ఎందుకని అంటే మనలందరినీ కూడా కీడు నుంచి, మరణం నుంచి, చీకట్ల నుంచి, మరి ఆ ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి, సమస్యల్లోంచి, అనేకమైనటువంటి కష్టాలు నష్టాలన్నింటిలోంచి కూడా విడిపించడానికి అని ఆయన నరుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? ఒక జంతువుగా వస్తే భాష అర్థం కాదు, లేదంటే ఒక పక్షిగా వస్తే మనకి మనుషులకు భాష అర్థం కాదు. అదే కాకుండా దేవుడిగా వచ్చేసాడు అనుకోండి, డైరెక్ట్గా వచ్చేసాడు అనుకోండి, మొత్తం మనం అందరం కూడా మాడి మస్ అయిపోతాం. ఎవరం కూడా ఆయన ముందు నిలబడలేము. ఎందుకంటే భూమి మీద ఆయన అడుగు పెడితే చాలు, దేవుడిగా అడుగు పెడితే అసలు ఆయన స్వరమే ఆ సముద్రం యొక్క ఘోషలాగా ఉంటుందంట. ఉరుము ఉరుము ఉరుమనేటట్టు ఉంటుందంట, ఆకాశం ఉరుమునట్టు ఉంటుంది. దాన్ని ఎవరు తట్టుకుంటారు? పడేళ్ళు మనం ఒక పిడుగుపడేటట్లు పెద్ద ఉరుము ఉరుముతేనే మనం తట్టుకోలేము. అమ్మో ఏటి సౌండ్లో జస్ట్ కళ్ళు చెవులు మూసేసుకొని పరిగెడతాం కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే నరుల్లో ఒక నరుడిగా వచ్చి నరులందరి యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వపాప పరిహారం, అందరి పాపాలు పరిహరింపబడాలి అని అంటే రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తం అనేది కంపల్సరిగా భూమి మీద చిందించాలి. తద్రక్తం, ఆ రక్తమే పరమాత్మేనాం, పరమాత్ముడు అయ్యి ఉండాలి. ఆ పరమాత్ముడు ఎలాంటి వాడు అయ్యి ఉండాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములను గెలిచిన వాడై ఉండాలి. అలాంటి వాని యొక్క రక్తం మాత్రమే మానవుల యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమించబడడానికి ఉపయోగపడుతుంది. కానీ పాపం ఉన్నటువంటి వాడు పాపాన్ని బట్టి పాపిష్టుడిని విడిపించడానికి అవదు. అందుకని పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశ్యం నరకం ప్రయాతి హెన్స్. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను, నేను పాపంలోనే చనిపోతే నరకాన్ని పోతాను అని చెప్పి అక్కడ వేద మంత్రాల్లో ఉంది.
అది ప్రియులారా. అందుకనే పాపాన్ని క్షమించాలి అని అంటే పాపం లేనివాడే రావాలి. పాప పరిహారం చేయాలంటే పాపరహితుడు మాత్రమే అందుకు అర్హుడు పొందినటువంటి వాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా పాపం లేనివాడు అంటూ ఉన్నారు అని అంటే ఒక్క నరుడిగా నరవతాడిగా భూమి మీదకి అడుగుపెట్టినటువంటి ఆయన యేసుక్రీస్తులో తప్పించి ఇంకెవరూ లేదు. ఈ భూమి మీద ఎవరైనా నిజమైన భగవంతుడు అన్నటువంటి వాడు ఉన్నట్లయితే నాకు కనిపించాలి, నేను అతని మాట వినాలి, నేను సత్యాన్ని ఎరగాలి. నేను ఎంతకాలం ఈ గురుడితనంతో చీకట్లో కబోదులాగా తడుముకుంటూ నడవాలి అని చెప్పేసి మీకు రావాలి ఆ పట్టుదల. ఓకేనా? లేదంటే నిత్య నరకాగ్ని గుండం ఉంది, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది, మరో జీవితం ఉందన్న సంగతి మనకు తెలియకుండా చేసి పడేస్తున్నాడు అపవాది, శత్రువు, సాతానుగాడు, చీకటోడు, అబద్ధికుడు, హత్య నేరం చేసినటువంటి వాడు, నేరం మోపినటువంటి వాడు. వాడు మనుషులు మనిషిగా బ్రతికినవాడు, తిన్న తిండి వంట పట్టినవాడు, రాత్రి వాడు నిద్ర పట్టినవాడు, ఒంటికి సుఖం అన్నవాడు, మనసుకి శాంతి సమాధానం ఉన్నవాడు. వాటన్నిటిలోంచి విడుదల చేయడానికైనా ఆయన వచ్చాడు. ఆయన మీద ఆధారపడండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపజేసి ఆయన నీరుపసి పాడిగట్టు ఫలింపు చేయను గాక నాదరని యేసుక్రీస్తు నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి నా వంతు ఒక వాక్యం చెప్పనివ్వండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం తీయండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అడుగు దేవుని యందు మనం మనసు పెట్టాలంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దే అంటే చీకటి, ఊ అంటే వెలుగు, డు అంటే విమోచించేవాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి విమోచించేవాడు మాత్రమే దేవుడు కదా. మరి అలాంటి దేవుని యందు మనం ఏ విధంగా ఉండాలి? మనం ఎవరి మీద ఆధారపడలేదు. మనిషి మీద ఆధారపడ్డామనుకోండి, ఏమోలే, ఇస్తాడో ఎవడో, చేస్తాడో చేయలేడు, చేయగలడో చేయలేడు, ఎవరు తెలుసు, ఆ సమయానికి ఉంటాడో ఉడతాడో ఎవరు తెలుసు. దేవుడు అన్నటువంటి వాడు అలా కాదు కదా, నిత్యము జీవిస్తున్నటువంటి వాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు కానీ ఓడిపోడు. ఆయన ఎప్పుడు వెలిగింపడుతూనే ఉంటాడు కానీ చీకటి మాత్రం ఎంత మాత్రం కూడా దగ్గర రానివాడు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు గుడ్డిగా నమ్ము, నువ్వు గుడ్డిగా నమ్మిస్తే చాలు, అంతే. ఈ నమ్ముట నీ వంత అయితే నమ్మడానికి సమస్తం సాధ్యం అంటాడు. నమ్మడం మనం జాతన చేసుకోవాలంతే. అయిపోయింది, అంతే అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రిస్టి గారు కదా, మీరు మన వీడియోలో చూస్తుంటారు. మొత్తం అక్కడ వరుసగా ఎంతమంది ఉంటారు? పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు దగ్గర ఒక 9 లేదంటే 10 మంది ఉంటారు. 1 2 3 4 5 6 ఇలా లెక్క పెట్టాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ జబ్బుని తెచ్చుకుంటున్నటువంటి దురాత్మలు యేసు నామములో బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను, మీరందరూ కూడా యేసు నామములో లేచి మీ నడక మీరు నడుచుకోండి, మీ పడక మీరు ఎత్తుకెళ్ళిపోండి, లేదంటే మీ పని మీరు చూసుకోండి, లేవాలి యేసు నామములో అని చెప్పేసి అనేసి టాక్మని లేచి అంతే. అది ఏంటంటే అంటే ఈ స్వరం వెళ్ళిపోయింది. స్వరం ద్వారా ఒక శక్తి మూవ్ అయిపోయింది, ఒక ప్రభావం అన్నది మూవ్ అయిపోయింది. అందుకని 6:19 లోకసవతలు ఏమంటాడు? ప్రభావము ఆయనలో నుండి వెళ్ళి అందరినీ స్వస్థపరచుచుండేను. మన ఆలోచన క్రమాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా సరే, దేన్నైనా సరే మనం ఓడించగలం, కానీ మన ఆలోచన మాత్రం, మన ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9లో అంటాడు కదా, 9:10 అనుకుంటాడు, హృదయము మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఆ హృదయం నిండి ఉన్న దానిని బట్టి మాటలు వస్తాయి, నోటి మాటలు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు తెగించు, అయిపోద్ది అంతే. నేను అదే విధంగా తెగిస్తానంతే, జరుగుతుందంతే, అంతే. పచ్చకామర్లు పోవాలి. ఎంత చూడండి కఠినమైనటువంటి మాట అది. నిజంగా అది దాన్ని తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు జ్ఞాపకం చేస్తుంటే నాకు గుండె దడదడ కొట్టుకుంది. ఎంత చిన్నపిల్లలు వాళ్ళు, 8 సంవత్సరాలు ఒకరు, 6 సంవత్సరాలు ఒకరు, ఆ ఇద్దరికి కూడా వచ్చేసి 6 నెలలు అయిందంట. 6 నెలలతో భరిస్తున్నట్టు బాగా చెట్ట చివరికి వచ్చి ముదిరిపోయినాయి, కళ్ళు పచ్చగా అయిపోయి, నీరు కూడా ఆకుపచ్చగా వస్తున్నటువంటి పరిస్థితి. నాకు తెలీదు, అని నెలలైనట్టు తెలీదు, అది ముదిరిపోయినట్టు తెలీదు, వాళ్ళకి పచ్చ కాములు ఉన్నట్టే నాకు తెలియదు అసలు. ఆ తల్లి బిర్యానీ పెడుతుంటాం కదా ప్రతి ఆదివారం, వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రేమ విందు, పిల్లలకి కూడా పెట్టమ్మా అని అంటే, వద్దు సార్ వద్దు, అమ్మో పచ్చకామరులు అన్నాను. పచ్చకామరులా? పెట్టు నువ్వు అన్నాను. పెట్టు వాళ్ళకి పెట్టు నువ్వు అనేసి అంటే పెట్టింది అంతే. అసలు అలా ఆయన తెలియకుండా వచ్చింది. అది మీరు టెస్ట్ మని విని ఉంటారు చూడండి. అంతే, తిన్నారు. తినేసరికే తను పెట్టింది కానీ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎందుకని అంటే అలా ఆయన కర్కోటకుడు.
దేవుడు అంటే నమ్మకం ఉండదు, బాగా అన్ని అలవాట్లు ఉన్నటువంటి వాడంట. ఆమె రాక వచ్చిందనమాట చిన్నపిల్లలు తీసుకొని, రైట్. అప్పుడు వెళ్ళిపోయారు. ఆ నైట్ పడుకుంది, నిద్ర పట్టలే. ఆ తెల్లవారు చూస్తే ఆ సాయంత్రం అది యూరిన్ అన్నది పచ్చగా వచ్చిందంట. పర్లేదు, ఏం పర్లేదు, భయపడకన్నా ఫోన్ చేసింది. చూడండి ఎంత ఇదో. తెల్లవారి లేచేసరికి నార్మల్ వచ్చిందంట. అదే రిపోర్ట్ కాదు, పాస్ అన్నది ఏంటంటే తెల్లగా వచ్చిందంట. సరే ఎందుకని మంచిదని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో చెక్ చేస్తే నార్మల్ రిపోర్ట్ ఇచ్చిందంట. నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ పిల్లలకి పచ్చగారులు ఎవరు చెప్పారమ్మ పచ్చగారులు ఉన్నాయనేసి అన్నది. తర్వాత అది ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యకార్యం. 21 సంవత్సరాల తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వీళ్ళు శరాబులే, వాళ్ళు శరాబులే. వీళ్ళిద్దరికి కూడా విచిత్రమైనటువంటి అద్భుతం జరిగింది నిజంగా. అంటే క్యాస్ట్ అంటున్నాను కాదు, కానీ మన యేసుప్రభు కూడా సరావే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా బాబు కూడా చక్కనైనటువంటి మరి చెక్క పనులు చేస్తాడు, చేసేవాడు అనమాట. దేవుని స్తోత్రం. కాబట్టి 21 సంవత్సరం ఎవరు చెప్పారు పిల్లలు పుట్టరని అంటే, సార్ ఎక్కడికెక్కడో తిరిగాను సార్, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను సార్ అని అంటే, ఖర్చు పెట్టావా? ఖర్చు పెడితే ఏమంది, వస్తుంది అంతే, వచ్చే సంవత్సరం కల్లా నీ కడుపుని పిల్లలు పుడతారు చూడండి అని చెప్పేసి కబడదా ఈమెకి పిల్లలు కానీ పుట్టపోతే నేను సవాల్ చేస్తున్నాను, నేను మేసం తీర్చుకుంటానని చెప్పేసింది. వాళ్ళందరి ముందు, వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెడికల్ స్టాఫ్, వాళ్ళు మిమ్స్ నెల్లిమర్ల నుంచి వస్తున్నట్టు. హల్లెలూయా. అసలు అనడం అనేసాను అంతే, ఫినిష్ అంతే. అంటే నువ్వు ఏది చెప్పినా సరే బండగా మంచి పండు అంటే బిడ్డనిచ్చాడు ఆవిడకి. మీరు చూసుంటారు, అది కూడా టెస్ట్ మంది చూసుంటారు కదా. దేవుని స్తోత్రం కలండి కాక. ఈమె అనకూడదు కానీ కర్రీగా ఉంటుంది, ఎర్రటి పిల్లడిని ఇచ్చాడు. అది నువ్వు బండగా అనాలి, బండగా. అందుకనే ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని స్తోత్రం. నాకైతే పెద్ద గ్యాలరీ కావాలి. చూసారా క్రికెట్ ఆడతారు కదా, అలా జనాలు కూర్చోవాలి, ఆ మధ్యలో నేను ఉండాలి, ఆ మధ్యలో నేను ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా దడ్ మన హీలింగ్ అయిపోతూ ఉండాలి. ఈ ప్రజలలో అనేక మందికి పత్రికలుగా మారిపోవాలి, వాళ్ళని అనేక మందిని తీసుకొని రావాలి. ఇదనమాట నా కళ, నా డిజైర్, ఇది నా ఆలోచన. ఎందుకు రాదు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. అలాగైతే మోషే చిట్ట చివరి వరకు కూడా నువ్వు కళ్ళు మందగిలలేదంట, చూపు మందగిలలేదు, శక్తి కూడా హీనమైపోలే. అలాంటిది ఎందుకంటే నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు, ఎవరితో నువ్వు ఉన్నావు. నేను ఎవని సన్నిధిలో ఉన్నానో తెలుసా అని అంటాడు అబ్రహాం. నేను ఎవని సన్నిధిలో ఉన్నానో తెలుసా అని అంటాడు ఏలియా గారును, ఎలీషా గారును. అదేనమాట, అది అలాగుండాలి. దేవుడు అంటే రోషం కలిగి పౌరుషంగా. నిద్రపోతున్న దేవుడు నువ్వు నమ్ముకోలే, చచ్చిపోయినటువంటి దేవుడు నువ్వు నమ్ముకోలే, మోగవాడిని దేవుడు మోగైనటువంటి చెవుడైనటువంటి కళ్ళు కబోదే అయినటువంటి దేవుడు మనం నమ్ముకోలే. ప్రతి క్షణం కూడా మన పక్షాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని మనం నమ్ముకోవడం జరిగింది. నా తండ్రి చిత్తానుగుణంగా ఎంతమంది వస్తారో వాళ్ళందరూ కూడా రానివ్వు. నా తండ్రి చిత్తం లేదు, నా తండ్రి అనుమతి లేనిది ఎవడు కూడా నా ఎదుగు రాలేడు అని అంటాడు యేసుప్రభు. హల్లెలూయా. 6:44 యోహానులో. హల్లెలూయా. పైనుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను దేన్ని పొందనేరడని చెప్పి 3:27 యోహానులో చెప్తాడు. కాబట్టి మనందరం కూడా ఆయన అనుమతితో వచ్చాము. మన బలహీనతలు తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు, ఏం మాట్లాడతామో తెలుసు, ఎలాగ ఉంటామో కూడా తెలుసు, అన్నీ తెలుసు మన డాడీకి. తెలిసి ఉండి కూడా మనల్ని ఎన్నుకున్నాడు అంటే వా, ఎగురు గంతులేసి నా తండ్రి మెడని హత్తుకోవాలి, మరొక్కసారి కౌగిలించుకోవాలి. బా, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ సంతోషంలో ఉంది నీకు ఆశీర్వాదాలు, ఆ ఆనందంలోనే ఉంది నీకు దీవెనలు. ఆ యొక్క ఎగిరి గంతులు వేసినటువంటి చెప్పనశక్యం కానటువంటి ఆ కుతూహలం, ఆ చురుకుతనం, ఆ ఉప్పొంగేటువంటి ఆ ఆనందం అది రావాలి. యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. హల్లెలూయా. హృదయవాంఛలు తీరుస్తాడంట ఆయన. కాబట్టి తండ్రిని బట్టి మనం అంచనా వేసుకోవాలి, తండ్రిని బట్టి. అందుకనే నువ్వు ఏదైతానో అది జరిగిపోద్దంతే. అది జరిగిపోయిందని చెప్పి నువ్వు నమ్మి, నువ్వు ప్రార్థనలో ఏమైతే అడిగావో అది పొంది ఉన్నావు నమ్ము. నమ్మట నీ వంతు అయితే నమ్మని సమస్య సహజం. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కానీ అనుమానమైనటువంటి దెయ్యం, అనుమానమైనటువంటి పిశాచి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అవును, అనుమానం పెనుభూతం అంటారు కదా, నిజంగానే మనం అడిగేస్తాం, ప్రార్థన చేసేస్తాం, కానీ అది అవుతుందో అవదు, అది జరుగుతుందో జరగదో, ఎవడు చెప్పొచ్చాడు ఆయనో అని చెప్పేసి
అది నిన్ను తినేస్తుంది, అది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చూడండి చాలామంది, అయ్యగారు ప్రార్థనలు చేయండి మా పాప మ్యారేజ్ కోసం అని చేస్తాం, అయిపోయిందమ్మా, వచ్చే నెలకి పలానా ఈ తేదీకల్లా అయిపోతుంది, వచ్చే సంవత్సరం కల్లా పలానా ఈ తేదీకల్లా బాబు వస్తాడు, లేదంటే ఇది ఏదో జాబ్ కోసమో లేదు బాబు కోసమో ఏదో చెప్తాను. అయ్యగారు ప్రార్థనలు చేస్తూనే ఉండండి అని, అమ్మ నీకు దండమే తల్లి అని అంటాను నేను. అంటే నాతో ఎందుకు ప్రార్థన చేయించావు, నువ్వేదో చేసుకుని ఉండొచ్చు కదా, ఆ ప్రార్థన అయితే నువ్వే చేసుకుని ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు నమ్మలేదని అంటే నీ అపనమ్మకమే నీ కార్యం గట్టెక్కకుండా సక్సెస్ కాకుండా విజయవంతం అవ్వకుండా ఉండడానికి కారణం. నీ నోటి మాటే అది పడుతుందంట. నీ నోటి మాట ద్వారా నువ్వు పట్టబడతావు, నీ నోటి మాట ద్వారా నువ్వు చిక్కబడతావు, అయిపోయింది. అందుకని ఒకవేళ ఏదైనా అనుకోకుండా కొన్ని వచ్చినట్లయితే ఐ క్యాన్సిల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మరి నా నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట కూడా నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఆయన యేసు నామములో, రద్దుపరుస్తున్నాను యేసు నామములో అని అంటే చాలు. అందుకని తెల్లవారు లేచిన దగ్గర నుంచి నా హృదయ ధ్యానములు నా నోటి మాటలు నీకు అంగీకారములు అగునుగాక. కంటి చూపులు కాదు, నోటి మాటలు. పిలిచినటువంటి వాడు నువ్వు నమ్మకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. కార్యాలు జరగాలంటే ఎంతగానో నా యందు విశ్వాసించేవారు నన్ను నమ్మిన వారి ఎడల ఈ కార్యాలు జరుగుతాయి. చూడండి ఎంత భరోసా ఇచ్చాడో, ఎంత అవకాశం ఇచ్చాడో ఆయన. నమ్మిన వారి ఎడల, ఎవరిని నమ్మిన వారి ఎడల, కుమారుని నమ్మితే చాలు. నువ్వు నమ్మటం వల్ల, నమ్మకం అంత ప్రధానమైనటువంటిది. పేరుకి మాత్రం నమ్మకస్తులు లేదా విశ్వాసాలను పిలవడతాం, కానీ ఎక్కడ ఉంది విశ్వాసం? ఎక్కడ లేదు. అనుక్షణం కూడా భయపడుతూనే ఉంటుంది మన గుండె. హల్లెలూయా. కాబట్టి అట్టి విధంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే నా తండ్రి ఇంకా ఇస్తాడు, బెటర్ జాబ్ ఇస్తాడు, బెటర్ మ్యాచ్ తీసుకొస్తాడు, బెటర్ పిల్లల్ని ఇస్తాడు. ఎందుకో ఆలస్యం చేస్తున్నాడు, నా మంచి కొరకే, నా శ్రేయస్సు కొరకే అని ఎందుకు నువ్వు అనుకోకూడదు? కొన్ని అడిగిన వెంటనే ఇవ్వడు తండ్రి. నీకు ఎందుకంటే నీకు జలుబు ఉందని సంగతిని నీకు తెలీదు. నువ్వు నీ ఆశ ఎప్పుడు ఐస్ క్రీమ్ వైపే, నీ ఆశ ఎప్పుడు కూడా ఇంకేదైతే తినాలి అవి కానీ తిన్నట్లయితే మరికొంచెం ఎక్కువ అయిపోద్దని సంగతి ఆయనే తెలుసు. అందుకనే కొన్ని ఆపుతాడు. అలాగా శ్రేష్టమైన ఇస్తాడనమాట, శ్రేష్టమైనటువంటివి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చి మరలా తీసుకున్నట్టుండడు కాదు. ఇవ్వగా ఇచ్చాడు అని అంటే మాత్రం అది అమోహం, అద్భుతం, ఆశ్చర్యం, ఆహ్లాదం. దాన్ని వర్ణింప శక్యం కాదు. దేవుని స్తోత్రం కలను కాక. కాబట్టి అలాంటివి ఇస్తాడు. పరిచర్యనే అంతే. ఏదైనా సరే, పరిచర్య అయినా, చర్చ అయినా, పిల్లలైనా, భార్య అయినా, ఉద్యోగం అయినా, ధనమైనా, ఏదైనా సరే అమోహం. మనం చేత్తో తీసుకుంటాం అనుకో, మన ఇష్ట ప్రకారంగాను ఇన్నే వస్తాయి. ఆయన చేత్తో ఇచ్చాడు అనుకో, ఇన్ని అసలు పట్టజాలన్నటువంటి విస్తారమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆ రోజున 2 చేపలు 5 రొట్టెలు ఆయన చేతిలో పెట్టాడు పిల్లోడు. మొత్తం 12 మంది కూడా ఇంటికి మోసుకెళ్ళగలిగినటువంటి బుట్టలు దీన్ని 12 గంపలకి ఎత్తుకొని వెళ్ళారంట. 12 మంది ఉన్నారు కదా, 12 గంపలకి ఎత్తుకొని వెళ్ళారు కుర్రాడి ఇంటికి. ఆ రోజున 2 చేపలు 5 రొట్టెలు, 5,000 మంది తినగా, పురుషులు మాత్రమే, ఇంకా స్త్రీలు పిల్లలు ఉన్నారు. వాళ్ళకైతే మొత్తం 25,000 మంది తినగా ఇంకా 12 గంపలు నిండబడ్డాయి. 12 గంపలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటిది అనమాట. అందుకని ఐశ్వర్యవంతుడు కుబేరుడు అనేటువంటి వాడిని మనం ఎందుకు ఇదవ్వాలి? ఉండేటప్పుడే అతను వినియోగించుకోవాలి. క్రైస్తవ్యం ఇంకేం లేదర్రా. ఫస్ట్ ఏంటంటే దేవుడు ఆయన యొక్క మహిమతో, ఆయన యొక్క స్థలంలో ఆయన యొక్క స్థానాన్ని ఇచ్చి, ఆయన యొక్క ప్రభావాన్ని ఇచ్చి, ఆయనకున్నదంతా కూడా పెట్టేసి మనలో నుండి తనను తాను చూసుకొని మురిసిపోవడానికి కానీ మనల్ని అక్కడ నిలబెట్టుకున్నాడు. మనల్ని పిలిచిందే, అందుకనే పిలిచాడు అక్కడ. ఇదే క్రైస్తవ్యం. కాబట్టి ఈ రోజున అందుకని క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా వెనకాడిపోవడం వల్ల అపవాది యొక్క కుటుంబాలంటే ఎందుకు అనుకోవచ్చు, మరి అపవాది నిద్ర లేపుతున్నాడు ఒక్కొక్కరిని, లేవండ్రా వాళ్ళు నిద్రపోయారు, మనం విజృంభించాలి అని. ఎందుకు? చివరి దినాలు ఆడికి టైం అయిపోయింది కాబట్టి ఆడి పని ఆడు చేసుకుంటాడు. ఇంకా అందుకని మెలకుగాలి ఉండండి, మెలకుగాలి ప్రార్థన చేయండి, నన్ను అడగండి మీకేం కావాలో నేను ఇస్తానని చేసి ముందు నా నీతిని నా రాజ్యాన్ని అడగండి. ఓకేనా? నేనంటే ఏదన్నా మీరు తెలుసుకోండి, నా ప్రేమను మీరు తెలుసుకోండి, నా శక్తిని మీరు తెలుసుకోండి, అసలు మిమ్మల్ని ఎందుకు నేను రక్షించానో అది తెలుసుకోండి. ఆ విధంగా ముందుకు సాగండి. అట్టి విధమైన గొప్ప దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. నా పేరు నిలబెట్టండి, ఈ లోకం అంతా కూడా నా ప్రభావాన్ని మొత్తం విస్తరింపచేయండి అనేక మందికి అని చేసి కదా. మనం ఏం చేస్తానంటే మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే టీఎండా అంటే 1వ తరగతి పిల్లలు 2వ తరగతి పిల్లలు ఎలాగుంటే అలాగే ఈ ప్రైమరీ స్కూల్లోనే మనం ఉండిపోయాం. అది అప్పర్ ప్రైమరీకి కూడా వెళ్ళకపోతున్నాం, హై స్కూల్లో కూడా వెళ్ళకపోతున్నాం. కాలేజీకి ఇంకేం వెళ్తాం? జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది,
ఇంకా ఇక్కడ ప్రొఫెసర్ అక్కడికి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అది మన ఆత్మస్థితి. కాబట్టి నీ ఆలోచన విధానం ముందు సరి చేసుకోవాలి. ముందు ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన యందు మనసు పెట్టి ఆశ కలిగి ముందుకెళ్ళాలి. తప్పకుండా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మేలు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. హల్లెలూయా. ఇటు విధమైనటువంటి గొప్ప మనసు, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప విశ్వాసం, గొప్ప సంతోషం, ఆనందం మనందరికీ కలుగునుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి మాటలను విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే సాయం నీరు పాడిగట్టి ఫలించేయను కాక. ఆమెన్. రండి ప్రియులరా, మరి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ప్రైజ్ లార్డ్. నేను లాస్ట్ మంత్ 4 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, మామూలుగా 3 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ చేశారు. సో నాకు యూరిన్ టెస్ట్లో ఆల్బుమిన్ చాలా ఎక్కువ వచ్చింది, 3+ వచ్చింది. సో నాకు మెడిసిన్ వేసుకోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను. అది ఇంకా అట్లానే వర్సన్ అయిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డాక్టర్ ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామమ్మా, వస్తే అసలు ఏం చేద్దామని చూద్దామని డాక్టర్ మళ్ళీ టెస్ట్ రాశారు. డాక్టర్ టెస్ట్ రాయగానే ఇక్కడ పాస్టర్ గారు ఆ రోజు వచ్చారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని నేను టెస్ట్కి వెళ్తానని వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను, అన్నీ నార్మల్ రావాలని. పాస్టర్ గారు కూడా అన్నీ నార్మల్ వస్తే వెళ్ళమని ప్రార్థన చేశారు. నేను వెళ్ళి టెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ డే నా రిపోర్ట్స్ అన్నీ 3 days తర్వాత వస్తాయి. ఆ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ కూడా ఏవైతే ఎక్కువ వచ్చాయో అన్నీ నార్మల్ రేంజ్లో వచ్చాయి. ప్రతి ఒక్క రిపోర్ట్ నార్మల్ అయింది. దీన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. నా పేరు సుచరిత. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. ఎస్ఎస్ రావు గారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చెప్పించుకున్నప్పుడు నాకు అన్ని రిపోర్ట్స్ దేవుడు నార్మల్గా ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మంచిది ప్రియులారు. అంతేకాదు ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చ్ అంటే తమిళ చర్చ్కి వస్తూ ఉన్నాను కదా. అంతేకాకుండా జనవరి నుంచి మాత్రం రెండో బుధవారం కూడా భీమవరం విష్ణు కాలేజ్ రోడ్లో ఉంది. అది సెయింట్ పాల్స్ లోదన్ చర్చ్ రోడ్డు మీదే స్టార్ వెలుగుతుంటుంది, స్టార్ కనిపిస్తుంటుంది. దానికి రండి, మీరు రండి. మీతో వచ్చినటువంటి వారు ఎవరైనా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసిరండి. ఎందుకంటే తైలాభిషేకం చేసి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మిమ్మల్ని ఆశీర్వదించి అనేకమైనటువంటి వారికి ఆదర్శవంతంగా మాదిరికరంగా ఉండేలాగన మీరు కూడా ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరుగులాగన అభిషేకం ఉంటుంది. ప్రియులారా తప్పకుండా రండి. ఓకే, మంచిది ప్రియులారా. అంతేకాకుండా మీరు మరి నా వీడియోలు అనేక మందిని షేర్ చేస్తున్నారు, అనేక మందికి సువార్త ఇండైరెక్ట్గా మీరు చాటుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నారు, దేవుని ఇండైరెక్ట్గా మీరు మహింపరుస్తున్నారు. అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రియులారా. ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి ప్రసారం అవుతున్నటువంటి ఆరాధన టీవీ ఛానల్లో బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని అనేక మందికి చూపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. అంతేకాకుండా మన చర్చి యొక్క దీనికోసం ప్రార్థన చేస్తూ ఉండండి. మన పెద్ద స్థలం కావాలి, అనేక మంది రావాలి, అనేక మందితో దేవుడు షేర్ చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని అందిస్తూ ఉండాలి. వాళ్ళు బలపరచబడుతూ అనేక మందిని బలపరుస్తారు, వాళ్ళు మండుతూ ఉండాలి, అనేక మందిని మండించడానికి ముందుకు పరిగెడుతుండాలి. అట్టి విధంగా మనం ప్లాన్ చేద్దాం ప్రియులారా. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. మంచిది. ఎందుకు అంటే దేవుడు మహింపరచబడాలి. ఈ చివరి దినాల్లో దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాల్సి అంటే అద్భుతాలు లేకుండా, ఆశ్చర్యకారాలు లేకుండా ఎవరు కూడా వినరు, ఎవరు మనసు మార్చుకోలేరు. మతం కాదు, మనసు మార్చుకోలేరు. హల్లెలూయా. అందుకని మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ప్రియులారా, ఒక విషయాన్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, ఒక అబ్బాయిని. ఎందుకంటే మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మన అందరం ఒక కుటుంబం కాబట్టి ఈ మాటలు మనం చర్చించుకోవడానికి అవకాశం. ఏం లేదు, షరాబులు అంటే విశ్వబ్రాహ్మణ్ అంటాం కదా, ఆ కుటుంబానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఆయనకి రీసెంట్గా డైవర్స్ అయింది. ఎందుకు అంటే కేవలం ఈయన దేవుడిని నమ్ముకున్నాడని చెప్పేసి ఆ కుమార్తె, ఆ భార్య విడిచిపెట్టేసింది. లవ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా దేవుడు మాత్రం నా ప్రాణం పోయిన విడిచిపెట్టడం, నువ్వు ఉంటే ఉండి లేకపోతే మానే అని చెప్పేశాడు. ఆ అమ్మాయి అట్టి విధంగానే డైవర్స్ తీసుకుంది. 25 లక్షల రూపాయలు రివర్స్ ఇచ్చి ఆయన మరి క్లియర్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, ఎవరైనా ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని కొరకు ఎంత ప్రతిష్టమైనటువంటి పట్టుదల కలిగినటువంటి అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో మరి మీరే నిర్ణయించి ఆలోచించి నాకు ఫోన్ చేయండి. రాత్రి 10 గంటల తర్వాత చేయండి, అలాంటివి ఏమైనా స్పెషల్గా ఉన్నట్లయితే. హల్లెలూయా. ఎందుకంటే అందరూ కూడా ఒకటి కాబట్టి, మనందరం వీఆర్ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం కాబట్టి. దేవుని స్తోత్రం కలిగిన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించకూడదు? అందుకని అలాంటి వాళ్ళకి మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు? మంచిది ప్రియులారా, రండి. మన చర్చికి ఎప్పుడప్పుడు వస్తాడు, ఎప్పుడో వస్తాడు, కానీ అయినప్పుడు కూడా అబ్బాయి తాలూకా పట్టుదల చాలా సంతోషం అనిపించింది నాకు. రైట్. ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు మరి మనకి ఇప్పుడు ప్రతి నెల కూడా సమర్పిస్తున్నారు సత్యం మాస్టర్ గారు.
వారి యొక్క సతీమణి గారు శైలజమ్మ, వారి ఇరువురు కూడా వాళ్ళది బొబ్బులే కానీ తిరుపతిలో ఉంటున్నారు. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, చాలా సంతోషం. ఆ కుటుంబాలు ఇద్దరు పాప బాబు వాళ్ళు కూడా ఎంప్లాయీసే. మంచి సంబంధాలు రావాలని, వారు మంచిగా దీవించబడాలి. అనేక మంది గుప్పెళ్ళు ఇప్పినటువంటి వాళ్ళందరూ కూడా 100 రూపాయల కంటే ఎక్కువగా 1000% వారు భోగభాగ్యాలతో ఆనంద సంతోష ఆరోగ్యాల చేత వారు దీవించబడదురు గాక. ఈ కుటుంబం కూడా అట్టి విధంగానే సమృద్ధితో నింపబడదురు గాక. ఇంకా అనేక మందికి ఆశీర్వదకరంగా ప్రభు యొక్క నా మహిమార్థమై ఈ కుటుంబం దీవించబడి ఆశీర్వదింపడదురు గాక. యేసు నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే ఈ సమయంలో నీ పిల్లలందరూ కూడా నీ మాటలు వినడానికి, నీ దీవెనలు పొందుకోవడానికి, నీ అద్భుతమైనటువంటి కార్యాలు జరగడానికి ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి నా తండ్రి ఇప్పుడే నీ శక్తి దిగివచ్చును గాక, నీ ప్రభావం దిగివచ్చును గాక, నీ వెలుగు సంతరించుకొను గాక, ప్రకాశించుకొను గాక. చేస్తున్నాం సమస్త బలహీనతలన్నింటిలోంచి విడుదల పొందుకొందరు గాక. దురాత్మ శక్తులారా, చీకటి శక్తులారా, అపవిత్రాత్మ శక్తులారా, మాంత్రిక శక్తులారా, తాంత్రిక శక్తులారా, బాణమత శక్తులారా, ఏ శక్తులు కూడా ఈ గృహంలో కానీ కుటుంబం మీద కానీ పని చేయకూడదు కాక నాదని యేసుక్రీస్తున్నాము. సంపూర్ణమైనటువంటి విడుదలతో ఆనందంతో ఆశీర్వదింపడదురు కాక, దీవించబడదురు కాక. చేస్తున్నాము. వివాహం కాలనేటువంటి వారికి వివాహం జరగదు కాక, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు జరగదు కాక, రాత్రులు నిద్రపట్టలేనటువంటి వారికి మంచిగా నిద్రపట్టును గాక, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి గొప్ప విడుదల కలుగును గాక. అవిశ్వాసం చేత, అజ్ఞానం చేత, అనాలోచన చేత, ఆందోళన చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా విడుదల ప్రకటిస్తున్నాను నాదని యేసుక్రీస్తున్నాము. మహిమ పొందుకుని రాజా. ఎంతమంది అయితే జలం తైలం 2 పట్టుకున్నారో నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాను. ఇప్పుడే నా తండ్రి ప్రభు విడుదల కలుగును గాక. ఆ 2 కూడా నాయన పరలోక ఔషధ జల తైలాలుగా మారిపోవును గాక, పరలోక శక్తితో నిండిపోవును గాక, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎవరు ప్రోక్షించినా, ఎక్కడ ప్రోక్షించినా, ఎవరు సేవించినా అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప శాంతి సమాధానం కలుగును గాక నాదని యేసుక్రీస్తు నామములో. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరి ఏక దేవుళ్ళు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత నింపి నడిపించి దీవించి అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికే మహిమ తెచ్చుకొనును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించారు.